ఉన్న ముచ్చటలా ఈరోజు ఒక ముచ్చట పట్టుకొచ్చిన. ఇంతకుముందు మా రావణన్ ఏమన్నాడంటే, అసలు ఇదంతా పంచాయతీ ఎందుకురా, స్కూళ్ళు స్టార్ట్ అయినాయి కదా, పుట్టల కొద్దీ పుట్టగొడుగురు లెక్క ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి కదా, ప్రభుత్వం ఎందుకు ఇంత విచ్చలవిడిగా పర్మిషన్స్ ఇస్తుంది, ఫీజుల నియంత్రణ లేదు, ఏంది ఇదంతా, అసలు ఎందుకు ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అమ్ముడు పోయినట్టుగా బిహేవ్ చేస్తుంది, వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా లింక్ ఉన్నదా అని అన్నాడు. అయితే పిల్లలున్న రావణన్నకి ప్రశ్న వచ్చింది అంటే అర్థం, పిల్లలున్న చాలామంది తల్లిదండ్రులకు ప్రశ్న వచ్చినా రాకపోయినా ఈ సమాధానం వాళ్ళకి అవసరమేమో అని అనిపించింది. అందుకనే ఇప్పుడు మీకు ఈ విషయాన్ని మాట్లాడడానికి, మీకు చెప్పడానికి ఇట్లా వచ్చిన. ఏం లేదబ్బా, ప్రభుత్వానికి ప్రైవేటు సంస్థలకు, అదే కార్పొరేట్ సంస్థలకు ఉండేటటువంటి అవినాభావ సంబంధం గురించి మాట్లాడుకోవాలి. అది జాతీయ స్థాయిలో చూసినా రాష్ట్ర స్థాయిలో చూసినా కానీ ఒక లెక్క ఉంటుంది అన్నమాట. ప్రజలకి ఏమాత్రం తెలవకుండా, కానీ ప్రజలతో సంబంధం ఉండదు కానీ ప్రజల జీవితాల మీదనే పేలాలు ఏరుకునే రకమైనటువంటి అవినాభావ సంబంధం ఈ రెండు కార్పొరేట్ శక్తులకు ఇంకా ప్రభుత్వానికి మధ్య ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే అది ఒక రకమైన ఇల్లీగల్ ఎఫైర్ లాగా. ఎందుకంటే ప్రభుత్వం బాధ్యత ఏంటి, ప్రజలకి సేవ చేయడం. ఎందుకంటే ప్రజలే ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలకి మంచి జరిగేటటువంటి పాలనలను, అలాంటి విధి విధానాలను చేయటము ప్రభుత్వాల బాధ్యత. కానీ నిజంగా ప్రజలకు అనుకూలంగానే పాలన సాగిస్తే ప్రభుత్వంలో ఉన్నటువంటి కుర్చీల మీద కూర్చున్నటువంటి మనుషులకు, ఆ శాల్తీలకి లాభం ఏంటిది కదా. ఎప్పుడో ఒకసారి పదవి వస్తుంది, పదవి ఉన్నప్పుడు పవర్ ఉంటుంది, పవర్ ఉన్నప్పుడు పైసలు కూడా ఎంత వీలైతే అంత రాబట్టాలి కదా. సాడ్ రియాలిటీ ఏంటంటే భారతదేశంలో అత్యంత ప్రమాదకరంగా మారినటువంటి పరిస్థితుల్లో కార్పొరేట్ విధానం అనేటటువంటిది మొదటి ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఎందుకంటే మధ్య భారతంలో జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్కి కానీ, ఆదివాసుల మీద జరుగుతున్నటువంటి మారణ హోమానికి కానీ, మావోయిస్టులను మొత్తం లేకుండా చేస్తామనేటటువంటి అమిత్ షా మాటల వెనుక కానీ, అలాగే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు విద్యా సంస్థలు పెరగడానికి కారణం కానీ, అన్నింటికి కూడా కార్పొరేట్ సంస్థలే కారణం. వాళ్ళ వల్లనే ఈరోజు ప్రజలకి తెలవకుండానే చాలా నష్టం జరుగుతుంది. కానీ ప్రజలకి నిజాలు ఎవరు చెప్తారు? కాబట్టే నేను వచ్చిన ఈరోజు నిజం చెప్పడానికి. చూడండి, ప్రభుత్వానికి సంబంధించి చాలా బడులు ఉన్నాయి, ఆ బడులలో ఉపాధ్యాయులు ఉన్నారు, అంతో ఇంతో వసతులు ఉన్నాయి, దానికి కేటాయించడానికి నిధులు ఉన్నాయి. బడ్జెట్ సమావేశాల ప్రతిసారి 15% కనీసం విద్యా రంగానికి కేటాయించాలి అని ఫైట్ చేయడానికి కొంతమంది ఉద్యమ గొంతుకలు కూడా ఉన్నారు మనకి. కానీ ఎప్పుడు 15% నిధులు కేటాయించబడవు, ఎప్పుడు కూడా ప్రభుత్వ పాఠశాలలకు, ప్రభుత్వ విద్యా సంస్థలకు ఆ ప్రియారిటీ అనేది ఇవ్వబడదు. అదే జరిగితే మరి ప్రైవేటు వ్యక్తులతోటి, ప్రైవేటు సంస్థలతోటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకు ఉన్న అక్రమ సంబంధం మొత్తం చెడిపోతుంది కదా. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అయినప్పుడు ప్రభుత్వానికి కార్పొరేట్లకు మధ్య ఉన్నది కూడా ఆర్థిక సంబంధమే కదా. ఇప్పుడు శ్రీ చైతన్య కాలేజ్ విషయం మొన్న మాట్లాడినా నేను. ఎన్ని లొసుగులు బయటపడ్డా, ఎన్ని అక్రమాలు బయటపడ్డా, హైజీన్గా ఉండదు, ఫుడ్ పాయిజన్ అవుతుంది, విద్యార్థులు మమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకొని పోండి ముర్రో అని మొత్తుకుంటారు. అదొక కాన్సన్ట్రేట్ క్యాంపుల్లాగా తయారైనాయి. అయినా కానీ ప్రభుత్వాలు కానీ ప్రజలం కానీ ఆ వీడియోస్ చూస్తాము, షేర్ల మీద షేర్లు చేస్తాము, అయ్యో పాపం అని తల బాదుకుంటాం. మళ్ళా వచ్చే విద్యా సంవత్సరం నాడు మన బిడ్డల్ని శ్రీ చైతన్య నారాయణ పారాయణ కాలేజీలలోనే వాడిస్తాం. ఇక్కడ అది ఒక పెద్ద దందా. కేవలం ఒక బేసిక్ ఎక్విప్మెంట్ కొనుక్కుని ఒక అసలు ఏమాత్రం నిర్మాణం కూడా చక్కగా లేనటువంటి బిల్డింగులను గల్లీలలో తీసుకొని అక్కడ విద్యా సంస్థల్ని నడిపిస్తారు. వాళ్ళకి కావాల్సింది ఫక్తు డబ్బులే, ఫక్తు వ్యాపారం స్వామి వాళ్ళు చేసేది. ఇంకా ప్రభుత్వంలో కూర్చున్నటువంటి మనుషులకి ముట్టాల్సిన మూటలన్నీ ముడతనే ఉంటాయి టయానికి. మనం ట్యాక్స్ కూడా అంత చక్కగా కట్టం. కానీ ఆ శ్రీ చైతన్య వాళ్ళ నుంచి, ప్రైవేటు విద్యా సంస్థల నుంచి ప్రభుత్వానికి వెళ్ళే ముడుపులన్నీ చెల్లుతానే ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోదు. ఈరోజు ప్రభుత్వాన్ని నిజంగా అనాలి. మొన్న రేవంత్ రెడ్డి ఒక మీటింగ్లో మాట్లాడుకుంటా విద్యా సంస్థల్ని బాగు చేస్తాము, ఏఐ టెక్నాలజీ ఇస్తామంటే ఎవరి కోసం ఇస్తారు ఏఐ టెక్నాలజీ? ఆడ విద్యార్థులే లేరు. ఆల్రెడీ ఏకోపాధ్యాయ పాఠశాలల్లోనేమో ఒక రకంగా సినారియో ఉంది,
అసలు విద్యార్థులే లేని పాఠశాలలు కూడా ఉన్నాయి. ఒక్క విద్యార్థి కోసం పాఠశాలలు రన్ అవుతున్నటువంటి సందర్భం కూడా ఉంది. మరి ఈ సందర్భంలో ఏఐ టెక్నాలజీని ప్రభుత్వ విద్యా సంస్థల్లో పెట్టి ఏం చేస్తారు? ఫస్ట్ ట్రాఫిక్ పెంచాలి కదా. ఒక అన్న మొత్తుకుంటున్నాడు, అరే చెల్లె మా చిన్న గ్రామము, మా చిన్న గ్రామంలో కూడా ఏంది ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయని ఒక అన్న మొత్తుకుంటాడు. ఆ ప్రైవేట్ పాఠశాలల వల్ల ప్రభుత్వ పాఠశాల ఉన్నప్పటికీ కూడా ఆడికి విద్యార్థులు రావట్లేదురా, మేమందరం కూడా ఈడికే పంపాల్సి వస్తుంది ప్రిస్టేజ్ కోసమైనా సరే, పైసలు పోయినా అని ఒక అన్న మొత్తుకుంటాడు. ఇంకొక అన్న ఏమంటాడు, మా ఊర్లో ప్రైవేట్ బడి లేనే లేదు కానీ రోజు 10 ప్రైవేటు స్కూల్ వాహనాలు వస్తాయి రా పిల్లల్ని ఎక్కించుకోవనికే, అవన్నీ లేకపోతే మా ఊర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్కు మంచిగా పిల్లలందరూ ఆడికే పోయేది, మంచిగా ఉండేది. క్లాస్కు 40 మంది పిల్లలన్నీ ఉంటుండే గ్యారంటీగా. ఇప్పుడు తిప్పి కొడితే స్కూల్ మొత్తం కలిస్తే 30 మంది దాటర్రా అని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తుండు. ఈ నేపథ్యంలో ఎవరు తీన్మార్ మల్లన్న అన్నాడంట, సర్పంచ్ ఎన్నికలు వస్తాయి కాబట్టి ప్రతి సర్పంచ్ పోటీ చేసేటటువంటి కంటెస్టెంట్ ఎవరైనా సరే వాళ్ళ పిల్లలు ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్న వాళ్ళు ఉంటేనే వాళ్ళకి అవకాశం ఇవ్వాలని అన్నాడంట. అంటే సర్పంచ్లకి ఇది వర్తిస్తుంది, బాగానే ఉంది, వర్తించాలి అని అంటున్నారు, బాగానే ఉంది, కనీసం ఈ ఆలోచన వచ్చింది. మరి తీన్మార్ మల్లన్న వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ బలగంలో ఉన్న పిల్లలు కానీ ప్రభుత్వ బడుల కూతుర్రా ప్రైవేట్ బడుల కూతురా అనేది ప్రశ్న. ఆ తర్వాత అంటే సర్పంచ్ల పిల్లలు ప్రైవేట్ బడులు కాకుండా ప్రభుత్వ బడుల కోత సరిపోతుందా? ఎమ్మెల్యేలు మంత్రులు మినిస్టర్లు వద్దా? అసలు మన తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ వైద్య వ్యవస్థ ఈ రెండుటి గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. కార్పొరేట్ పరం అయిపోయి ఎవరైతే నాయకులు ఉన్నారో చిన్న స్థాయి నాయకుల కాడి నుంచి అందరూ వాళ్ళ ప్రిస్టేజ్ని హాస్పిటల్ల రూపంలో, పాఠశాలలు, విద్యా సంస్థల రూపంలో చూపించుకుంటున్నారు. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల నుంచి రేపు ఇంకా ఏ పెద్ద ఎలక్షన్స్ జరిగినా కానీ అక్కడి వరకు కూడా పాల్గొనే వాళ్ళు ఎవరైతే పోటీ చేయాలనుకుంటారో వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా ప్రభుత్వ బడుల్లోనే చదవాలని పెడితే ఏమవుతుంది? ఎందుకు పొలిటీషియన్స్ ఒక ఆదర్శంగా ఉండరు? ఎందుకంటే వాళ్ళ బిడ్డల్ని కూడా ప్రైవేట్ బళ్ళకు కాకుండా ప్రభుత్వ బళ్ళకు పంపిస్తే, ఇంకొకరు కూడా అట్లే పంపిస్తే ప్రైవేటు విద్యా సంస్థలు మూతపడాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళ భయం. ప్రైవేటు విద్యా సంస్థలే మూసుకపోతే వాళ్ళకి దంద నడవదని వాళ్ళ భయం. ఆల్రెడీ సర్కారు ఇచ్చేటటువంటి లక్షల జీతాలు వాళ్ళకి ఒక మూలకు కూడా సరిపోవు కదా, ఎంతైనా హోదా వస్తుంది కదా. కాబట్టి ఇట్లాంటి అక్రమంగా సంపాదన కూడా వాళ్ళకి కావాలి అనేటటువంటి ఒక కోరిక, ధనలాభం, ధనదాహం. కాబట్టి పేరెంట్స్ అందరూ ఏం ఆలోచించాలంటే ప్రభుత్వం నుంచి, ప్రభుత్వ పెద్దల నుంచి అయితే ఈ ప్రైవేటు స్కూళ్ళ మీద, ప్రైవేటు యాజమాన్యాల మీద జులుం విధిలించడం అనేది అసాధ్యం. ఎన్నిసార్లు ఈమె ఎవరు ఈ నేరెళ్ళ శారదవ ఎన్నిసార్లు శ్రీ చైతన్య నారాయణ కాలేజీల మీద పడ్డా కానీ ఆ కాలేజీలకి గుర్తింపునైతే రద్దు చేయదు ప్రభుత్వం. కాబట్టి పేరెంట్సే కళ్ళు తెరవాలి. ఈరోజు కాన్సన్ట్రేటెడ్ క్యాంపుల్లోకి మన పిల్లల్ని పంపించి వాళ్ళ బతుకుల్ని ఆగం చేద్దామా, లేకపోతే ప్రభుత్వ బడులకి మనం ఆటోమేటిక్గా మన పిల్లల్ని పంపిస్తే ప్రభుత్వాలు దిగొచ్చి వాళ్ళకి తప్పదు, ఇక్కడ పిల్లలు ఉన్నారు, వీళ్ళకు వసతులు లేవు అని చెప్పేసి వాళ్ళ మీద మన పిల్లలందరినీ మనమే వాలంటీర్గా ప్రభుత్వ బడులకు పంపించినప్పుడు సచ్చినట్టుగా ప్రభుత్వం అక్కడ వసతుల్ని బాగు చేయాల్సి వస్తుంది. ఒకవేళ అక్కడ వసతుల్ని బాగు చేయలేరు అంటే మీరు ఉన్న ముచ్చట మెయిల్కి కానీ కామెంట్ బాక్స్లో మీరు ఇగో మా పిల్లల్ని ఇంతమంది పంపిస్తున్నాం, ఇంతమంది పిల్లలు చదువుకుంటే కూడా ఆ స్కూళ్ళలో వసతులు లేవని మీరు కామెంట్ చేస్తే మేము ఖచ్చితంగా దాని మీద ప్రశ్నిస్తాము, మీకు ఒక వాయిస్ ఇస్తాం. ఎందుకంటే మీలాంటి వాయిస్లెస్ వాళ్ళకి వాయిస్గా నిలబడాలని మాత్రమే నేను ఇక్కడ కూర్చున్నా. ఈ 4 మాటలు కూడా మాట్లాడుతున్నా. మీరు మాట్లాడకపోవచ్చు, నేను మాట్లాడతా, మీ గొంతును నేనే మాట్లాడతా. కాబట్టి ఇప్పటి నుంచి అయినా మీ పిల్లలని ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి సంస్థలలోనే చేర్చండి. మనం అప్పుడు ప్రశ్నించడానికి మనకు ఒక అర్హత ఉంటుంది, ఒక హక్కు ఉంటుంది. ప్రైవేటు సంస్థల్లో చదివిస్తే ఒక విలువ కూడా ఉండదు రేపటి నాడు, వాళ్ళకి చదువులు చక్కగా అందవు. అది కేవలం ఒక నిర్బంధ విద్య, అక్కడ ఏముండదు, కనీసం వాళ్ళకి ఆ ఉపాధ్యాయులకి నాలెడ్జ్ ఉండదు, ఏముండదు. ఇది అర్థం చేసుకోవాలని ప్రతి తల్లిదండ్రుల్ని కూడా నేను వేడుకుంటున్నా.